అందరికి నమస్కారం అండి. నేనండి సీస్ ద సిప్ టీవీ నుండి శ్రీకాళహస్తి శ్రీనివాసరావు మాట్లాడుతున్నా అండి. మరి మ్యాటర్ ఏంటంటే దావోస్ కెళ్లి తమ్మిడాదాయం లేకుండా ఢిల్లీలో ల్యాండ్ అయిన బాబోర్ గురించి డిస్కషన్ మానేసి సైరారెడ్డి రాజీనామా మీద డిబేట్లు ఎట్టి డైవర్ట్ చేస్తారేటి. ఎట్టా దావోస్ హోటల్లో కిటికీ అద్దాలు పగిలినా వణికించే సెల్లు ఆదరకుండా ఉన్నాడా? మరి ఆనాడు జైలుకి వెళ్లి రిమాండ్ లో ఉన్నప్పుడు రోగాల లిస్ట్ చదివి రచ్చ చేశారు కదా. మరి అదంతా బెయిల్ కోసం ఆడిన బోగస్ డ్రామా అనమాట. ఇక అవతలోళ్ళు చేసిన అభివృద్ధి గురించి చెప్పుకొని అడుక్కుంటే ఉపయోగమే ఉంది. తమరు అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన అభివృద్ధి చేసుంటే ఈనాడు ఇన్వెస్టర్లు మిమ్మల్ని నమ్మి పెట్టుబడులు పెట్టేవారండి. అయినా వచ్చిన ఇన్వెస్టర్లకి రెడ్ కార్పెట్ వేసి రిటర్న్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇన్వెస్ట్ చేస్తారు గానీ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి చెప్తే రిజెక్ట్ చేయరా ఏంటి? ఇక గతంలో జగన్ అన్న దావోస్ కెళ్లి 1,20,000 కోట్లు పెట్టుబడులు తెస్తే ఈ మాత్రం దానికి దావోస్ దాకా వెళ్లాలా దారి ఖర్చులు దండగాని కామెంట్స్ చేసిన కాటం రాయుడు ఈనాడు తమ యజమాని అదే దావోస్ కెళ్లి రాను పోను కట్టిన ఖర్చులు కూడా రికవరీ చేయకుండా రిటర్న్ అయ్యాడు కదా. మరి కామెంట్స్ చేయకుండా కామ్ గా కూర్చున్నాడేటని పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. వేసేసాడు, బాగా వేసేసాడు.